వెల్కమ్ టు మెగాని టీవీ బన్నీ టాపిక్. సరిహద్దుల్లో సరికొత్త వ్యూహాత్మక యుద్ధం మొదలైందా? ఒకప్పుడు మనతో ప్రాణ స్నేహంగా ఉన్న పొరుగు దేశం ఇప్పుడు రూటు మారుస్తోందా? బంగ్లాదేశ్లో షేక్ హసీనా తదనంతర పరిణామాలు భారత్కు ఎలాంటి సవాళ్లు విసురుతున్నాయి? ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జరిగిన ఆ ఒక్క ఘటన వెనుక ఉన్న అంతర్జాతీయ వ్యూహం ఏంటి? ఢాకా పాలకుల నోటి దూలకు మోదీ ప్రభుత్వం ఎలాంటి బెండు తీసింది? మన కళ్ళ ముందే డ్రాగన్ దేశం చైనా బంగ్లాను ఎలా వాడుకోవాలని చూస్తుంది? అసలు భారత్ బంగ్లా సరిహద్దులో ఏం జరుగుతోంది? అక్రమ వలసల వెనుక, ఫెన్సింగ్ వివాదాల వెనుక దాగున్న అసలు నిజాలేంటి? ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా భారత్ బంగ్లాదేశ్ మధ్య సరికొత్త దౌత్య ఉద్రిక్తత తెరపైకి వచ్చింది. బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు జహీద్ ఉర్ రహమాన్ను భారత అధికారులు విమానాశ్రయంలో నిలిపివేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఊహించని పరిణామంపై ఢాకా పాలకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఢిల్లీకి అధికారికంగా తమ నిరసనను తెలియజేశారు. బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ మార్పుల నేపథ్యంలో ఈ ఘటన జరగడం ఉభయ దేశాల మధ్య సంబంధాల తీవ్రతను తెలియజేస్తుంది. బంగ్లా నోటిదూలకు మోదీ ప్రభుత్వం గట్టిగానే బెండు తీసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఒకప్పటి మిత్ర దేశాల మధ్య ఇటువంటి ఉద్రిక్తతలు రావడం అంతర్జాతీయ దౌత్య నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ పరిణామం కేవలం ఒక వ్యక్తి నిలిపివేతకు సంబంధించింది కాదని, దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎంతవరకు సద్దుమణుగుతుందో లేదా మరింత ముదురుతుందో చూడాల్సి ఉంది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకు దౌత్యపరమైన చర్చలు జరపడం ఇప్పుడు అత్యంత అవసరంగా మారింది. ఈ దౌత్య యుద్ధం దక్షిణాసియా రాజకీయాల్లో ఎలాంటి కొత్త మలుపులు తిప్పుతుందోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం చక్రం తిప్పిన షేక్ హసీనా యుగం ముగియడంతో అక్కడ సరికొత్త పరిస్థితులు నెలకొన్నాయి. హసీనా నిష్క్రమణ తర్వాత బంగ్లాదేశ్ విదేశాంగ విధానం ఏ దిశగా సాగుతుందనే దానిపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తుంది. ముఖ్యంగా పొరుగునే ఉన్న భారత్కు ఈ రాజకీయ మార్పులు సరికొత్త వ్యూహాత్మక సవాళ్లను విసురుతున్నాయి. గతంలో భారత్తో ఎంతో సఖ్యతగా ఉన్న ఢాకా పాలన ఇప్పుడు ఏ వైపు మొగ్గు చూపుతుందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాల్లో భారత్ ప్రభావంపై అక్కడి కొత్త శక్తులు భిన్నమైన వాదనలను తెరపైకి తెస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పాలకులు భారత్తో సంబంధాలను కొనసాగిస్తూనే తమ స్వయం ప్రతిపత్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య ఉన్న పాత ఒప్పందాలు మరియు చారిత్రక బంధాలపై పునరాలోచన మొదలైంది. సరిహద్దుల్లో శాంతిని కాపాడుకోవడం, ప్రాంతీయ స్థిరత్వాన్ని నిలబెట్టడం ఇప్పుడు దౌత్యవేత్తలకు పరీక్షగా మారింది. హసీనా లేని బంగ్లాదేశ్తో డీల్ చేయడం ఢిల్లీ పాలకులకు అంత తేలికైన విషయమేమీ కాదని స్పష్టమవుతుంది. ఈ మారుతున్న రాజకీయ సమీకరణాలు భవిష్యత్తులో దక్షిణాసియా భౌగోళిక రాజకీయాలను శాసించబోతున్నాయి. బంగ్లాదేశ్లో ఏర్పడిన రాజకీయ శూన్యతను ఆసరాగా చేసుకుని చైనా అక్కడ తన ప్రభావాన్ని విపరీతంగా పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కేందుకు బంగ్లాదేశ్ దేశానికి భారీ ఆర్థిక సహాయం మరియు పెట్టుబడులు అత్యవసరంగా మారాయి. దీన్నే పెట్టుబడిగా మార్చుకున్న డ్రాగన్ దేశం మౌలిక వసతుల కల్పన పేరుతో బంగ్లాదేశ్లోకి వేగంగా చొచ్చుకుపోతుంది. వ్యూహాత్మక పోర్టుల నిర్మాణం, భారీ వంతెనలు మరియు అత్యాధునిక విద్యుత్ ప్రాజెక్టులలో చైనా నిధులను కుమ్మరిస్తోంది. ఈ పెట్టుబడుల వెనుక బంగ్లాదేశ్ను తన అప్పుల ఊబిలో దించి లొంగదీసుకోవాలనే చైనా కుటిల వ్యూహం దాగి ఉందనే ఆందోళనలు ఉన్నాయి. ఢాకాను తన వైపు తిప్పుకోవడం ద్వారా భారత్ను చుట్టుముట్టాలనేది బీజింగ్ పాలకుల దీర్ఘకాలిక ప్రణాళికగా కనిపిస్తుంది. అయితే చైనా ఉచ్చులో పడకుండా బంగ్లాదేశ్ ఎంతవరకు జాగ్రత్త పడుతుందనేది చూడాల్సి ఉంది. ఆర్థిక అవసరాలు ఒకవైపు, సార్వభౌమాధికారం మరోవైపు ఉన్న తరుణంలో బంగ్లాదేశ్ తీసుకునే నిర్ణయాలు అత్యంత కీలకం. చైనా విస్తరణ వాదానికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ కూడా తన దౌత్య అస్త్రాలకు పదును పెడుతోంది. రాజకీయంగా ఎన్ని మార్పులు వచ్చినా భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న చారిత్రక, భౌగోళిక అనుబంధాలను ఎవరూ విడదీయలేరు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారత్ అందించిన రక్తం, సహకారం ఇరు దేశాల బంధానికి బలమైన పునాది వేసింది. నేటికి బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధికి, వాణిజ్య సంబంధాలకు భారత్తో ఉన్న అనుబంధమే అతిపెద్ద ఆధారం. నిత్యావసర వస్తువుల సరఫరా నుండి పారిశ్రామిక ముడిసరుకు వరకు బంగ్లాదేశ్ పూర్తిగా భారత్ పైనే ఆధారపడి ఉంది. ఇంధన భద్రత రంగంలో కూడా భారత్ కీలక పాత్ర పోషిస్తూ బంగ్లాదేశ్ ప్రగతికి నిరంతరం తోడ్పాటునందిస్తుంది. విద్యుత్ లైన్ల అనుసంధానం, చమురు పైప్ లైన్ల ద్వారా ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధం మరింత బలపడింది.
కేవలం వ్యాపారమే కాకుండా రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న సాంస్కృతిక భాష అనుబంధాలు ఎంతో విలక్షణమైనవి. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని ప్రజల జీవన విధానం, పండుగలు, ఆచారాలు ఒకేలా ఉండడం విశేషం. ఈ బలమైన పునాదులే తాత్కాలిక రాజకీయ విభేదాలను అధిగమించడానికి రెండు దేశాలకు సహాయపడతాయి. పొరుగు దేశాల మధ్య వచ్చే చిన్నపాటి మనస్పర్ధలు ఈ చారిత్రక మైత్రిని ఏమాత్రం చెరపలేవని మేధావులు భావిస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దు నిర్వహణ ఎప్పుడూ ఒక సంక్లిష్టమైన సమస్యే. ప్రపంచంలోనే అత్యంత పొడవైన భూ సరిహద్దుల్లో ఒకటైన ఈ ప్రాంతంలో భద్రతను పర్యవేక్షించడం బీఎస్ఎఫ్కు పెద్ద సవాల్గా మారింది. సరిహద్దు గుండా జరుగుతున్న అక్రమ వలసలు, స్మగ్లింగ్ అంశాలు భారత్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా భారత్ చేపట్టిన సరిహద్దు ఫెన్సింగ్ అంటే కంచె నిర్మాణ పనులు మరో ప్రధాన వివాదంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో కంచె నిర్మాణాన్ని బంగ్లాదేశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. సరిహద్దు దాటేందుకు ప్రయత్నించే వారిని వెనక్కి పంపించే పుష్ బ్యాక్ విధానాలు ఇరు దేశాల మధ్య తరచూ ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు హింసాత్మకంగా మారకుండా ఉండేందుకు భారత సరిహద్దు భద్రతా దళం, బంగ్లాదేశ్ గార్డ్స్ నిరంతరం చర్చలు జరుపుతున్నారు. క్షేత్రస్థాయిలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఇరు దేశాల సైనిక కమాండర్ల మధ్య ఫ్లాగ్ మీటింగ్లు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. సరిహద్దు వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోకపోతే అది రెండు దేశాల సార్వభౌమాధికారానికి ముప్పుగా మారుతుంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుండి గట్టెక్కి భవిష్యత్తు వైపు అడుగులు వేయడం భారత్, బంగ్లాదేశ్ దౌత్య నీతికి అసలైన పరీక్ష. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ భౌగోళికంగా ఇరు దేశాలు పక్కపక్కనే జీవించక తప్పదనే నిజాన్ని గ్రహించాలి. ఢాకాలో కొత్తగా వచ్చే ప్రభుత్వం చైనా వైపు వెళ్లకుండా చూసుకోవడం ఢిల్లీ వ్యూహాత్మక విజయానికి ఎంతో ముఖ్యం. అలాగే బంగ్లాదేశ్ కూడా తన ఆర్థిక అవసరాల కోసం చైనా ఉచ్చులో పడి సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిహద్దు సమస్యలను, నదీ జలాల వివాదాలను పరస్పర నమ్మకంతో చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి. రెండు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించి ఆర్థిక సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఉగ్రవాదం, తీవ్రవాద శక్తులు సరిహద్దులను వాడుకోకుండా ఉమ్మడిగా పోరాడడం ఇరు దేశాల భద్రతకు అవసరం. దక్షిణాసియాలో శాంతి స్థిరత్వం వర్ధిల్లాలంటే భారత్, బంగ్లాదేశ్లో ఒకరికొకరు తోడుగా నిలబడాలి. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత్ పొరుగు దేశాలకే మొదటి ప్రాధాన్యత అనే విధానంతో బంగ్లాదేశ్తో కొత్త బంధాన్ని నిర్మించాలని ఆశిస్తోంది. చరిత్ర సాక్షిగా భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న బంధం ఎంతో బలమైనది కావచ్చు. కానీ మారుతున్న రాజకీయ సమీకరణాలు ఈ బంధాన్ని గండంలో పడేస్తున్నాయనేది పచ్చి నిజం. ఒకవైపు చైనా కుటిల వ్యూహాలు, మరోవైపు బంగ్లాదేశ్ కొత్త పాలకుల అతి ఉత్సాహం ఇరు దేశాల దౌత్యాన్ని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. అయితే సరిహద్దు భద్రతా విషయంలో కానీ, దేశ సార్వభౌమాధికారం విషయంలో కానీ భారత్ ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని ఢిల్లీ పాలకుల వ్యూహాలు స్పష్టం చేస్తున్నాయి. డ్రాగన్ దేశం విసిరే అప్పుల ఉచ్చులో బంగ్లాదేశ్ చిక్కుకుంటుందా, లేక భారత్తో ఉన్న చారిత్రక మైత్రిని కాపాడుకుంటుందా అన్నదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. పొరుగు దేశాల మొదటి ప్రాధాన్యత అనే మోదీ వ్యూహానికి ఢాకా పాలకులు ఎలా స్పందిస్తారనే దానిపైనే దక్షిణాసియా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ వ్యూహాత్మక చదరంగంలో అంతిమ విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.